మీకు చెప్తూ అట్లాగే సచివాలయ వ్యవస్థ గురించి ఒప్పుకున్నారు, వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, అసలు మీకు చంద్రబాబు నాయుడికి వయసు ముదిరిపోయి వయసు మీద పడి 75 ఏళ్ళు వయసు వచ్చేసి కాకపోతే ప్రజలు వాళ్ళు ఒకటి ఉన్నారు, చంద్రబాబు నాయుడు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా? 5 ఏళ్ల పరిపాలన చూసి ఓటేస్తారా? లేదా చివరి 2 నెలలు డబ్బులు ఎవడిచ్చాడని చూసేస్తారా? చివరి 2 నెలలు పెన్షన్ ఎవరిచ్చారా అని చూసి ఓటేస్తారా? లేదా 5 సంవత్సరాలు పరిపాలన ఎలా చేశారని చూసి ఓటేస్తారా? మనం కూడా ఇచ్చాం కదా, చివరి 2 నెలలు 40,000 కోట్ల రూపాయలు ఇచ్చావు కదా. పసుపు కుంకం రైతులకని చెప్పని డబ్బులు ఇచ్చావు కదా, 40,000 కోట్ల రూపాయలు వేసా అని చెప్తున్నావు కదా. మరి జనం ఎందుకు ఓటేయలేదు? పచ్చడి ఎందుకు చేశారు? ఎందుకు చేశారు? ఆ లిస్టులన్నీ నీ జన్మభూమి కమిటీలే తయారు చేసినాయి కదా. వయసు మీద పడి అల్జిమెరస్ వచ్చి కానీ కొద్ది మార్చుకోండి ఆ నాయకుడిని. 5 ఏళ్ళు పరిపాలన చూస్తారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పరిపాలన చూశారు. చివరి 2 మాసాలు చేపను పట్టుకున్నట్టుగా, గేలానికి ఎర్రేసినట్టుగా పసుపు కుంకుమని, రైతుకి నేస్తమని ఇట్లాంటి ఎర్రలేసినంత మాత్రాన ఎర్ర తినేశారు. వాళ్ళ దారి నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు గంపలో పడిపోయారు. అంతేగాని చంద్రబాబు నాయుడిని ఏమి నమ్మలా. జన్మభూమి కమిటీ చెప్పిందనో, చివరి 2 మాసాల్లో 5 ఏళ్లు మోసం చేసి చివరికి మనకిచ్చారు అని. కనీసం ఈ మాత్రం కూడా జ్ఞానం లేకపోవటం.